Advanced Ho'oponopono for money prayer to attract money, abundance, wealth. మనం చేస్తున్న ప్రతి పనిలో లాభాలు పొందటం కోసం, మనం చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, మరింత ప్యాకేజీ కోసం, లేకపోతే మీరు చేస్తున్న షాప్ బిజినెస్లో దాంట్లో గ్రోత్ కోసం, ఒక కంపెనీలో లాభాల కోసం, ఒక కంపెనీ పెట్టి ఇబ్బంది పడుతున్నప్పుడు లాస్లో వెళ్తుంటే లాభాల కోసం, ప్రతి పరిస్థితిలో మన ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే ప్రతిదానికి ఎలా చెప్పుకోవచ్చు ఓపెన్ మనీ ప్రేయర్. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి జీవితాల్లో మీరు కోరుకున్న విధంగా డబ్బు అనేక రూపాల్లో మీ వద్దకు రావాలని, ఆ విధంగా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవాలని, మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో ఎప్పుడు సంతోషం వెల్లు విరియాలని ప్రత్యేకంగా అనంతమైన విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మనం ఊహించటం అంటే, హో'oponopono ప్రేయర్ చేయటం అంటే దాని మీదే మనసు లగ్నం చేయాలి. మనకేం కావాలి? మనీని ఒక ఉప్పెనలా చూడాలంటే ఆ సమృద్ధిని మైండ్లో మనం చూస్తూ ఉండాలి. ఇక్కడ మీకు జరిగిన స్టోరీ ఒకటి చెప్తాను. చైనాకు చెందినటువంటి ఒక ఫ్యామిలీ, జాన్ సంగ్ ఉహ్యాంగ్ అనే ఒక యువకుడు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ చైనాలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ మదర్ ఫాదర్ అనుకోకుండా అమెరికాలో సెటిల్ అవుతారు. వెళ్ళి అమెరికాలో చెల్లించవలసిన డాలర్లు, రెంట్ ఇవన్నీ చెల్లించలేక అమెరికాలో ఒక విలేజ్ వాతావరణంలోకి వెళ్ళి అక్కడ నివసిస్తుంటారు. అక్కడ చాలా తక్కువ రెంట్, డాలర్స్ కట్టడం, ఫ్యూ డాలర్స్తో ఆ రెంట్ హౌస్ తీసుకోవటం. అక్కడ ఆ స్కూల్లో ఈ జాన్ హుయాంగ్ అనే కురవాడిని అక్కడ డొనేషన్ పద్ధతిలో ఫ్రీగా చదివించేలాగా వీళ్ళు కట్టలేక ఆ స్కూల్లో జాయిన్ చేస్తారు. సో అతను ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉండేవాడు. ఆలోచిస్తూ కొందరు పరిచయం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉంది. ఈ పేదరికంగా మగ్గిపోవటమే కాదు, మనం కోరుకునే దాన్ని పొందవచ్చు. అలా విశ్వంతో కనెక్ట్ అవుతూ మనలోని ఆత్మ ద్వారా మనీని అట్రాక్ట్ చేయటమే కాకుండా మనం ఏం అవ్వాలంటే అది అవ్వచ్చు అని తెలుసుకున్నప్పుడు అతను కొత్తగా ఆలోచిస్తూ మొదలుపెట్టాడు. అంటే ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచించాలి, నార్మల్గా కాదు అంటూ ఏదేదో ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. అట్లా చదువుకుంటూ అనుకోకుండా చదువు పూర్తయిన తర్వాత ఒక కంపెనీలో ఆ చిప్స్ తయారు చేసే దాంట్లో అడ్వాన్స్డ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఇప్పుడు రన్ అవుతుంది మొబైల్స్లో. అలాగే అప్పట్లో 8 Gen 1 అని ఇంకా తక్కువలో ఉండేవి కదా, అవన్నీ కూడా తయారు చేసే దాంట్లో జాబ్ వచ్చింది. అలా దాని యొక్క ఆ స్నాప్డ్రాగన్ చిప్ అనేది ఇంకా దేంట్లో ఉపయోగించవచ్చు, రకరకాల చిప్స్ ఉన్నాయి. దానివల్లే మొత్తం CPU రన్ అవుతుంది, ఫోన్లు రన్ అవుతున్నాయి. తద్వారా దానికే ఒక గుండెకాయలాగా అదే మేజర్ కదా, దాన్ని ఇతరుల కన్నా భిన్నంగా ఎలా తయారు చేయాలి, ఇంకా అడ్వాన్స్డ్గా. అలా తను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచనలోంచే పుట్టింది తన సొంత కంపెనీ. ఆ కంపెనీ పేరు NVIDIA. అది ఈ రోజున ఒక్క రోజులో 23 లక్షల కోట్లు సంపాదించింది. ప్రపంచం ఆశ్చర్యపోయింది. తను నేర్చుకున్న లా ఆఫ్ అట్రాక్షన్, తన చెందిన విజువలైజేషన్ అనుభూతులు చెందిన ప్రతిరోజు దాదాపు ఒక 6 years పాటు తను కంపెనీ పెట్టినట్టుగా, ఆ కంపెనీ తను చైర్మన్గా, దాన్ని ప్రపంచం అంతా మెచ్చుకునేలాగా, అందరికన్నా మొదటి స్థానంలో ఉండేలాగా విజువలైజేషన్ చేసేవాడు గురువు చెప్పినట్టుగా. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒకటి తీసుకున్నామంటే అత్యంత సీరియస్గా తీసుకోవాలి. అతను ఆ ఫ్యామిలీ పడుతున్న ఇబ్బందుల నుంచి రివర్స్లో ఆలోచించేవాడు. గురువు చెప్పినట్టుగా, లా ఆఫ్ అట్రాక్షన్ గురువు చెప్పినట్టుగా తను చాలా ధనవంతుడినయ్యి కొన్ని వేల మందికి, లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టుగా దాన్ని న్యాచురల్గా ఆ పల్లెటూరులో ఆకాశంలోకి చూస్తూ ఆ ఆరు బయట తను ఎక్కువగా అనుభూతి చెందేవాడు గురువు చెప్పినట్లుగా. లైఫ్ మారాలంటే సరదాగా తీసుకుంటే మారదు, ప్రాణం పెట్టాలి, దాన్నే స్వప్నంగా చూస్తూ ఉండాలి అని చెప్పినప్పుడు ఆ విధంగా అతను మైండ్ పెట్టి ఈ రోజున ప్రపంచం గుర్తించేలాగా, అతని గురించి చెప్పుకునేలాగా ఆ NVIDIA అనే కంపెనీ స్థాపించాడు. అది ఒక్క రోజులో 23 లక్షల కోట్లు అమెరికాలో ఒక ఇన్నోవేటివ్ చిప్ తయారు చేసే విధంగా మారిపోయింది.
అన్ని కంపెనీలు, బిల్ గేట్స్ వాళ్ళు, ఇంకా ఇతర వాళ్ళు అందరూ అతని దగ్గరే ఆ చిప్స్ తీసుకోవటం మొదలుపెట్టారు. అట్లా ఒక రోజులో అనుకోకుండా మిరాకిల్ రూపంలో 23 లక్షల కోట్లు డాలర్లు అతనికి వచ్చాయి. ఇది అతని యొక్క విజయం. అంటే తను ఆ విధంగా ఆ మనీని ఫ్లోలాగా చూసేవాడు. ఆ డాలర్స్ అద్భుతంగా ప్రవహిస్తున్నట్టుగా తన మదిలో మరో ఆలోచన రానికుండా అదే ధ్యాసగా విజువలైజేషన్లో ఆ కంపెనీని ఎలా రన్ చేస్తున్నాడు, ఆ హోపోనోపోనో ప్రేయర్ ఎలా చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా చెప్తున్నప్పుడు మనసు అంతా కూడా ఆ 5 సెన్స్ కూడా ఫీల్ అవుతూ దాని మీద ప్రాణం పెట్టాలి, అదర్వైజ్ అది రాదు. కాకపోతే మనం ఇక్కడ జనరల్గా ఏం చేస్తామంటే లాస్ మీద దృష్టి పెడతా ఉంటాం. ఆ కిరాణా షాపు లాస్ అవుతున్నాము, బట్టల షాపు రన్ అవ్వట్లేదు, లేకపోతే ఇంట్లో లోన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి మీద దృష్టి పెడుతున్నప్పుడు మనీ రాదు. అది తీరిపోయినట్లుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, వాటి నుంచి మీరు బయటపడిపోయినట్టుగా ఫీల్ అవుతూ ప్రశాంతంగా కూర్చొని చాలా హ్యాపీగా విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ, ఆ తర్వాత ఆ మనీని మీ మైండ్లో చూస్తూ, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 108 సార్లు ఆ లెక్క మీద దృష్టి పెట్టుకోకుండా ఒక పూసల దండ కానీ ఒక టైం పెట్టుకుని కానీ అలా మీరు చేయాలి. అలా చేసినప్పుడు పరిస్థితి మారుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు గురువు ద్వారా లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలామంది 2 years అయిపోయింది, 3 years అయిపోయింది అని నేర్చుకోకుండా కొన్ని వీడియోలు చూస్తూ ట్రై చేస్తున్నామంటున్నారు, అవ్వట్లేదు అంటున్నారు. మరి అవ్వట్లేదు అన్నప్పుడు అక్కడితో మీరు ఆపాలి. ఎలాంటి మెడిటేషన్ చేస్తున్నారు, విజువలైజేషన్లో ఆ తారాస్థాయికి వెళ్ళే విధానం ఎలాగా, ఆ మనీని పట్టుకొని చూస్తూ ఎలా చెప్పాలి, ఆ ఫీలింగ్స్ ఉండాలి, యాక్షన్స్ ఉండాలి, అనుభూతులు ఉండాలి. ఆ నెగటివ్స్ రాకుండా ఏం చేయాలనేది హీలింగ్ పొందినప్పుడు, ఆ రహస్యాలను తెలుసుకున్నప్పుడు ప్రాపర్ వేలో చేయగలుగుతారు. ఈ హోపోనోపోనో ప్రేయర్ అనేది ఒక అద్భుతమైనటువంటి చాలా జీవితాల్లో వెలుగు నింపింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి అనమాట. కొంతమంది నమ్మనప్పుడు ఇది చేస్తే ఉపయోగం లేదు. నమ్మకంతో చేస్తేనే పనిచేస్తుంది, అపనమ్మకంతో చేస్తే టైం వేస్ట్ అనమాట. ఇలా ప్రతి దానికి కూడా మీరు లాభాలు పొందినట్లుగా మీకు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు, ఏదైనా కట్టడానికో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్. చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్య తీరిపోయి అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో విశ్వశక్తి మనలోని ఆత్మ ద్వారా ఈ పంచభూతాలను, ప్రకృతిని, మనుషులను చైతన్యపరిచి ఒక మిరాకిల్ చేసినట్టుగా, అలా మీ దగ్గర డబ్బు ఉన్నట్లుగా అవకాశాల విలువ మీకు కల్పించి ఆ మనీ వచ్చేలాగా అవకాశాలను సృష్టించినట్టుగా మీరు అందిపుచ్చుకొని అలా అభివృద్ధి చెందినట్లుగా ఊహించుకుంటూ ఆ విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ, డియర్ మనీ అని మీ చేతిలో ఉన్న ఎంత మనీ అయినా సరే పాకెట్ మనీ పట్టుకొని ఆ డబ్బును చూస్తూ, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 108 times దాని మీద ధ్యాస పెట్టాలి. ఆ మనీని చూస్తూ ఆ ఫ్లోని మనసులో ఊహించుకోవాలి. ఒక ఉప్పెనిలాగా అనేక రూపాల్లో డబ్బుని మీరు మైండ్లో ఆ వీడియోని ప్లే చేస్తూ విశ్వంలోకి పంపించాలి. అది అయిపోయేంత వరకు మీ మొబైల్ మోగటం కానీ సైలెంట్లో పెట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. దాన్ని అంత శ్రద్ధగా యూనివర్స్లోకి మీరు పంపించాలి. అప్పుడు అది మనకి ఫలితాలు వస్తుంది. దాని తర్వాత వెంటనే ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెట్టేస్తుంటారు. అలా పెట్టకూడదు. ఇదే మైండ్లో ఆ రోజంతా రన్ అవుతూ ఉండాలి. వేరే ఏ నెగిటివ్ కూడా మైండ్లోకి రాకూడదు. ఆ మనీ ఫ్లోనే మైండ్లో ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి. జీవితం మారాలంటే ఆషామాషిగా మారదు. మీరు కోరుకున్న విషయంపై మీరు సీరియస్గా దృష్టి పెట్టాలి. దాన్ని మీరు కలిగి ఉన్నట్లుగా, మనీ ఎంత కావాలో అంత కలిగి ఉన్నట్లుగా, మీలో ఆ కోరిక గాఢంగా ఉన్నట్లు భావించాలి. ఆ కోరికతోనే మీరు పని చేస్తున్నట్లు భావించాలి. దాన్ని పొందినట్లు, ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లు, మీరు షాపింగ్ చేస్తున్నట్టు, ఆ బిల్స్ అన్ని పే చేసేస్తున్నట్టు, అలాగే విశ్వ నియమాల ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా దానం చేస్తున్నట్టు. అంటే మనం ఇస్తేనే వచ్చిద్దని చెప్పి యూనివర్స్ చెప్తుంది. ఏది ఇవ్వకుండా ఏది రాదు అని చెప్తుంది. అట్లా ఆ విశ్వ నియమాలు పాటిస్తూ మీరు అన్ఎక్స్పెక్టెడ్ మార్గాలు పొందినట్లుగా థ్యాంక్ యూ చెప్తూ మీ కుటుంబం అంతా చాలా హ్యాపీగా పార్టీ చేసుకున్నట్టుగా ఆనందంలో మునిగిపోతూ అలా మీరు దాన్ని పొందినట్లు ఊహించాలి. అలాగే అనుభూతించటం ఎట్లాగంటే, మీరు ఊహిస్తున్న సమయంలో మీరు ఊహిస్తున్న విషయంపై ఆ ఇష్టము, ప్రేమ పెంచుకోవాలి. ఆ డబ్బు పట్ల కృతజ్ఞత, ప్రేమ పెరిగిపోవాలి. ఆ డబ్బుని పూజించకూడదు.
థ్యాంక్ యూ చెప్పాలి. ఆ కోరికతోనే మీరు పని చేస్తున్నట్లు భావించుకోవాలి. అది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ డబ్బుతో మీరు ఏమేం చేస్తారో నిజంగా అలా చేస్తున్నట్టు ఊహించుకోవాలి. ఊహించుకుని ఆ విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ 5 సెన్స్ ఫీల్ అవ్వాలి. బాడీలోని వైబ్రేషన్స్ తారాస్థాయికి రావాలి. ఆషామాషిగా కాదు, మనసు పెట్టారా దాన్ని పొందినట్లుగా అంత అద్భుతమైనటువంటి ఇష్టాన్ని పెంచుకోవాలి. తల మునకలైపోవాలి. దాంట్లో ఆ 5 సెన్స్ ఫీల్ అవ్వాలి. యాక్షన్ ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి, అనుభూతులు ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ 5 సెన్స్తో విశ్వంలోకి మీ ఆత్మ ద్వారా ఆ తరంగాలన్నీ విశ్వంలోకి పంపించాలి. క్రియేషన్ బుక్లో మీకు ఎంత డబ్బు కావాలో ఆ రోజు ఆల్రెడీ కలిగి ఉన్నట్లుగా రాయాలి. అందుకు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఆ డబ్బు ఎంత కావాలో అంత మీ దగ్గర ఉన్నట్టుగా క్రియేషన్ బుక్లో అంత అద్భుతంగా రాస్తూ విజువలైజేషన్లో మీరు మునిగిపోయి ఆ డబ్బును చూస్తూ దాంతో ఏమేమి చేస్తున్నట్టుగా థ్యాంక్ యూ చెప్పి తర్వాత ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ అని చెప్పేసి 108 సార్లు చెప్పాలి. ఇది చేసేటప్పుడు రెండో ఆలోచన మైండ్లోకి రాకూడదు. అర్థం చేసుకోండి. మీ జీవితాల్లో మీరు సమృద్ధిని కలిగి ఉండాలని పదే పదే మళ్ళీ రిమైండ్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఏ పని చేసినా చిన్న పనిని కూడా చాలా శ్రద్ధగా చేయాలి. మైండ్ డైవర్ట్ కాకూడదు. ఆ పని మీద మాత్రమే ధ్యాస ఉండాలి. ఆ డబ్బు లెక్క పెడుతున్నట్టుగా ఆ డబ్బుతో మీరు ఏమేం కావాలో మీ ఇంటికి సంబంధించినటువంటి గ్రోసరీస్ కానీ ఇంకా అన్ని బిల్లులు చెల్లిస్తున్నట్లుగా, ఇంకా మీ దగ్గర డబ్బు ఉన్నట్టుగా, ఆ అకౌంట్లో వేసినట్టుగా, SMS వచ్చినట్టుగా, ఇంకా లిక్విడ్ క్యాష్ ఉన్నట్టుగా ఏం కొంటారు? గోల్డ్ కొంటారా, పట్టు చీరలు కొంటారా, లేకపోతే హౌస్ కొంటున్నారా, లేదా కారు కొంటున్నారా, మీకు కావలసినటువంటి ఆ బట్టలు ఏమేమి రకాలు మీ పిల్లలకి మీరంతా కలిసి అద్భుతంగా ఒక పార్టీ చేసుకున్నట్టుగా ఆ మనీ, గోల్డ్, ఆ వెల్త్, అబాండెన్స్ అంతా కూడా మనసులో నింపేసుకోవాలి. అప్పుడు మనసులో లేనితనాన్ని తీసేయాలి. ఆల్రెడీ నా దగ్గర ఉంది అని ఆ పండగ వాతావరణంలాగా మీరు డాన్స్ చేయాలి. అలా మీరు క్రియేట్ చేసుకోవాలి. మీ ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. వేరెవరి జోలికి వెళ్ళకండి. వేరెవరు విమర్శించినా పట్టించుకోకండి. మీరు సైలెంట్ అయిపోవాలి. ఆ డబ్బు మీదే ధ్యాస పెట్టాలి. మీ జీవితం మారిపోయినట్టుగా మీ వారు, మీ కుటుంబ సభ్యులు, మీరు పిల్లలు అంతా కూడా సమృద్ధితో, కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో చాలా చాలా హ్యాపీగా ఆ ఏరియాలోనే మీరు అందరికంటే సమృద్ధిగా ఉన్నట్లుగా దాన్నే మైండ్లో ప్లే చేయాలి. వేరే ఇతర విషయాలు ఏ మైండ్లోకి రాకూడదు. ఇలా మీరు అద్భుతంగా ఆ విజువలైజేషన్ చేసుకుని తర్వాత డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి ఇష్టంగా ఆ డబ్బుని ప్రేమిస్తున్నట్లుగా ఆ డబ్బుని ముద్దు పెట్టుకొని చక్కగా ఇష్టంగా ఆ ప్రేమగా ఆ మనీని తాకుతూ ఆ మనీని లెక్క పెడుతున్న ఫీలింగ్ కూడా, ఆ పేపర్ సౌండ్, దాని స్మెల్, ఇలా అనేక రకాలుగా మీ మైండ్లో ప్లే అవ్వాలి. వాటితో మీరేం కొన్నారు, ఆ వస్తువుని, ఆ మనీని పే చేస్తున్న ఫీలింగ్స్ని, ఆ యాక్షన్ కూడా దించాలి. అంటే ఆల్రెడీ రియల్గా యూనివర్స్కి ఇన్ని రకాలుగా మనం మన ఆత్మ ద్వారా ఆ తరంగాల రూపంలో మనం ప్లే చేసినటువంటి ఈ హోపోనోపోనో ప్రేయర్ని, ఈ డబ్బు కోసం ఇన్ని రకాలుగా ప్లే చేసిన విధానాన్ని పంపించాలి. అలాగే మనీ మెడిటేషనే చేయాలి. మనీనే ఆ మెడిటేషన్లో చూడాలి. అనేక రూపాల్లో డబ్బు పొందుతున్నట్లుగా, మీ కంపెనీలో లాభాలు వస్తున్నట్టుగా, మీరు చేస్తున్న ఉద్యోగంలో సడన్గా ప్రమోషన్ వచ్చినట్టుగా, ఇంక్రిమెంట్ వచ్చినట్లుగా, వివిధ మార్గాల్లో డబ్బు వచ్చినట్టుగా, మీ జాబ్ మీద మాత్రమే కాకుండా ఏమి చేయకపోయినా హౌస్ వైఫ్ అయినా సరే ఒక అవకాశాలు సృష్టించదన్నమాట యూనివర్స్ మీ దగ్గరికి. చాలామంది లోన్లీగా ఫీల్ అవుతారు. నేనేం చేయను కదా, నా దగ్గర డబ్బు ఎట్లా వస్తుందని. మీరు రాదు అనుకుంటే రాదు. మీరు విశ్వాన్ని నమ్మితే మీ దగ్గరున్న చిల్లర మనైనా పట్టుకుని ఓపెన్ ప్రేయర్ చెప్తూ ఆ డబ్బు పట్ల గతంలో చేసిన తప్పులను ఒప్పుకొని ఇప్పుడు నుంచి ఆ డబ్బుని ప్రేమిస్తున్నట్టుగా నిజాయితీతో హృదయం అంతా పులకించిపోతూ ప్రేమతో ఆ డబ్బుకి క్షమాపణలు చెప్పి ఆ డబ్బు ఎంత కావాలో అంత ఉన్నట్టుగా అద్భుతంగా ఊహలు రిలీజ్ చేస్తూ ఆ పేపర్ లెక్క పెట్టిన సౌండ్ దగ్గర నుంచి అనేక రూపాల్లో షాపింగ్ చేసినట్టుగా అనేక రకాలుగా ఆలోచనలు క్రియేట్ చేసి రియల్గా మీ దగ్గర ఉంటే ఎలా అనుభూతి పొందుతారో ఆ అనుభూతిని దించేసి మైండ్లో ఆ తర్వాత విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి ఆ తర్వాత ఆ మనీని చూస్తూ డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఇష్టంగా దాని మీద ధ్యాస పెడుతూ ఆ ఆలోచన తప్ప మరొకటి రాకూడదు. అలా యూనివర్స్ మీకు మిరాకిల్ చేస్తుంది. ఇంద్రధనుసు చూపిస్తుంది. ప్రకృతి మీకు సహకరిస్తుంది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా
వేరెవరో ఎక్కడి నుంచో అనుకోకుండా మీకు అవకాశాలు వెళ్ళి వస్తాయి డబ్బు వచ్చేలాగా. ఈ చైనాకు చెందినటువంటి జాన్ సంగ్ హుయాంగ్ అని అతనికి కూడా ఒక ఇద్దరు డైరెక్ట్గా అతని దగ్గరికి వచ్చి నువ్వేం పెట్టుబడి పెట్టొద్దు, నీ దగ్గర ఉన్నటువంటి ఆ ఇన్నోవేటివ్ టెక్నాలజీ నువ్వు ప్రదర్శించు, మేము పెట్టుబడి పెడతామని చెప్పారు. అలా అతనికి అలా అవకాశం యూనివర్స్ కల్పించింది. నిజానికి వారు చాలా పేదవాళ్ళు, డబ్బు లేదు. మరి ఈరోజు ఒక రోజులోనే 23 లక్షల కోట్లు ఎలా వచ్చింది? యూనివర్స్ మిరాకిల్ చేస్తుంది. చేతుల పైకెత్తి థ్యాంక్ యూ చెప్పండి, నమ్మండి. అనంతమైన మహోన్నతమైన శక్తి ఈ భూమి మీద మీరు ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నారని చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం? నెగిటివ్ వైపు ప్రయాణిస్తున్నాం, బాధల వైపు. లేదు కదా, దాని వైపు వెళ్తున్నారు. లేదు అంటే లేనట్టు అయిపోతుంది. అద్భుతంగా విజువలైజేషన్ చేసుకుని రావట్లేదా? లేకపోతే మనీ మెడిటేషన్ తెలియట్లేదా? హోపోనోపోనో ప్రేయరు రావట్లేదు, ఏమీ ధ్యాస ఉండట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ బ్లాక్స్ అన్ని క్లీన్ అయిపోవాలి. ఫస్ట్ జీవితం మారాలంటే నేర్చుకోకుండా ఏది రాదు, నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే సంవత్సరాలు వెళ్ళిపోతాయి, అదే ప్లేస్లో ఉంటాం. మైండ్ సెట్ మారాలి, పాజిటివ్గా మారాలి, చెప్పిన మాట వినాలి. వినకోకుండా గతం తాలూకు బాధల వైపు, ఒక ఫ్యామిలీ చుట్టాలు ఎవరో బాధ పెట్టారు, లేకపోతే ఎవరో మోసం చేశారు, అలా జరిగింది, అప్పుల్లో ఉన్నాము, దీన్నే రోజు ప్లే చేస్తున్నారు. మీరు దాన్నే ప్లే చేస్తున్నప్పుడు యూనివర్స్లోకి ఏం పంపిస్తున్నారు? అప్పుల్ని పంపిస్తున్నారు, బాధను పంపిస్తున్నారు, అనారోగ్యాన్ని పంపిస్తున్నారు. దాని గురించే మాట్లాడుతూ ఉంటారు రోజు. మరి ఏది వెళుతుంది యూనివర్స్లోకి? ఈ సబ్జెక్ట్ తెలియాలి కదా మీకు. ఒకసారి నేర్చుకున్నప్పుడు ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారో అవన్నిటిని డిలీట్ చేసేస్తారు. అక్కడ ఏం పెట్టాలి ఆ ప్లేస్లో, అదంతా ఒక కొత్త మైండ్తో కొత్త వ్యక్తిగా మారిపోతారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు ఉన్నది కూడా అందుకే. మీరు చేస్తున్న పద్ధతి సరైనది కాదు కాబట్టే లైఫ్ మారట్లేదు. ఎలా మారాలి, ఎలా అనుభూతులు చెందాలి? హృదయం అంతా ఉప్పొంగిపోతూ ఆ విశ్వశక్తితో నింపుకొని ప్రకృతి, పంచభూతాలు, సమస్తం విశ్వలోకాలన్నీ కూడా సహకరించేలాగా, ఆ ఏంజల్స్ కూడా మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ రక్షణగా ఉండేలాగా అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ మనలోని ఆత్మ ద్వారా ఆ డబ్బు ఫ్లోని చూస్తున్నప్పుడు, పదే పదే ఆ ఫీలింగ్స్ యూనివర్స్లోకి మనీ కలిగి ఉన్నట్లుగా పంపిస్తున్నప్పుడు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నప్పుడు ఆ మనీ బ్లాక్స్ అని క్లీన్ అయ్యి మనకి మనీ ప్రవాహం మొదలవుతుంది. ఎందుకంటే చిన్ననాటి నుంచి కొన్ని వినగోడని వింటాం. డబ్బు శాశ్వతమా? డబ్బుతో ఏముంది, సంబంధాలు చెడగొట్టిద్ది, కుక్కను కొడితే డబ్బు వస్తుంది, ఏదేదో విచిత్రంగా మాట్లాడిన మాటలు వేరే వాళ్ళు మాట్లాడుతున్నాయి, మనం వింటమో సినిమాలోనో లేకపోతే డైరెక్ట్గానో. ఇట్లాంటివన్నీ వినటం వల్ల ఫ్రేమ్స్ ఏర్పడిపోయి మనకి ఇప్పుడు డబ్బు రాకుండా అవి అడ్డుగోడలుగా బ్లాక్స్ కింద ఏర్పడి ఆ ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. అవన్నీ కూడా మిరాకిల్ ప్రేయర్ ద్వారా, మనలోని అంతులేని మహోన్నతమైన శక్తి ద్వారా క్లీన్ చేసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా మీరు లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితాలు బాగుండాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను.